ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 25వ రోజు. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము గారు కానీ ఆయన వెంట వెళ్ళిన లోతు కానీ ఎంతలాగా దేవుని చేత దీవించబడ్డారంటే, వారు కలిసి నివసించడానికి వారున్న ప్రదేశము ప్రాంతము కూడా సరిపోలేదంట. ఎందుకంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారం అయిపోయిందంట. హల్లెలూయా. దేవుడు తనను నమ్మి తను చెప్పిన మార్గంలో నడుస్తున్న అబ్రహాము గారిని కానీ అబ్రహాము వెంట వచ్చిన లోతును కానీ దేవుడు దీవించకుండా విడిచిపెట్టాడా? విస్తారమైన సమృద్ధి దయచేశారు. హల్లెలూయా. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవునికి లోబడి జీవిస్తే నా అప్పు బాధలు తీరుతాయా, నేను దేవుని మాటను నమ్మి జీవిస్తే నా ఇబ్బందులు తొలగుతాయా, నా కష్టం పోతుందా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునికి లోబడితే ఆశీర్వాదాలు నీ సొంతం. నువ్వు దేవుని నీతి ప్రకారం జీవిస్తే బంధకాలు తెగిపోవడం ఖాయం. మీరు చూడండి, పేతురు రాత్రంతా చేపల కోసం ప్రయాసపడ్డాడు. పేతురుకి ఏమన్నా చేపలు పట్టడం కొత్త? లేదే. పేతురుకి చేపలు ఎలా పట్టాలో తెలియదా? తెలిసే. మరి అయినను కూడా రాత్రంతా ప్రయాసపడినప్పుడు ఒక్క చేప కూడా ఎందుకు దొరకలేదు? మనుష్యుల యొక్క ఒక్కోసారి ఆలోచన ఏమవుతుంది? వ్యర్థమైపోద్ది. కానీ మీరు చూడండి, అక్కడ దేవుడు వల వేయమని చెప్పినప్పుడు పేతురు ఆ మాటకి ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, కానీ నీ మాట చొప్పున వల వేస్తాను అని చెప్పి పేతురు ఆయన మాటకు గౌరవాన్ని ఇచ్చి వల వేసినప్పుడు ఏమైందండి? విస్తారమైన చేపలు పడలేదా? ఆ ధోని నిండిపోయేంత సమృద్ధి ఆ రోజు పేతురు చూడలేదా? ఈరోజు నీవు అంతే, నీ జీవితం అంతే. దేవుడు ఎలా చేస్తాడో తెలియదు, నీ పట్ల అద్భుతం చేస్తాడు. దేవుడు ఎలా ఇస్తాడో తెలియదు. ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, ఆ బ్లెస్సింగ్, ఆ ఆరోగ్యము నీకు ఇస్తాడంతే దేవుడు. ఎందుకంటే నీవు ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నా ఆయన బిడ్డవు గనుక. ఆమేన్. నువ్వు ఆయన మాటకు లోబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను ప్రేమించాలి. అందుకని అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించారు, లోతు కూడా దేవుని మార్గంలో నడిచారు. అందుకనే వారు కలిసి నివసించలేనంత విస్తారమైన సమృద్ధి దేవుడు దయచేశారు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆస్తి విషయాల్లో కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. నమ్మకంగా దేవుని కొరకు జీవించి నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి నువ్వు విశ్వాసంతో అబ్రహాములాగా అడుగులు వేయంతే. ఎప్పుడు ఎలాంటి సమృద్ధి నీకు ఇవ్వాలో, ఎలా నేను దీవించాలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రికి తెలుసు గనక ఆనాడు అబ్రహాము గారిని, లోతు గారిని దీవించినట్టుగా ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.